పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ కాదు, ఇది రాజకీయ భూకంపమా? 92% పోలింగ్ చరిత్రలోనే రికార్డ్. ఇది మమతా బెనర్జీకి అలారమా లేక బీజేపీకి విజయ సంకేతమా? ఈరోజు బయటకు వచ్చిన సంఖ్యలు సాధారణ గణాంకాలు కావు. ఇవి అధికార మార్పు సంకేతాలు కావచ్చునని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ ఛానల్. ఈరోజు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 2 చిత్రాలు మనకు కనిపించాయి. ఒకవైపు హింస, రాళ్ల దాడులు, బాంబులు, అభ్యర్థులపై దాడులు. మరొక వైపు ప్రజలు అసలు భయపడలేదు. భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి చరిత్రను సృష్టించారు. అవును, 92% ఓటింగ్. ఇది సాధారణ విషయం కాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయో కూడా మీరు చూశారు. అక్కడ ఓటు వేయడం ఎంత కష్టమో కూడా మీరు చూశారు. కానీ ఇప్పుడు మరో విషయం చూడాలి. పశ్చిమ బెంగాల్లో ప్రజల ధైర్యం. ఎందుకు అంటే మొదటి దశలో 152 స్థానాల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదు అయింది. పశ్చిమ బెంగాల్లో ఈరోజు 92% పోలింగ్ జరిగింది. ఇప్పటి వరకు చరిత్రలో ఇదే అత్యధికం. గత ఎన్నికల్లో మొత్తం పోలింగ్ 82% మాత్రమే. 2011లో మమతా బెనర్జీ తొలిసారి లెఫ్ట్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చినప్పుడు 84% పోలింగ్ జరిగింది. అంటే పశ్చిమ బెంగాల్లో అధికార మార్పు జరిగినప్పుడు ఎప్పుడు రికార్డు పోలింగే కనిపించింది. అలాగే 1977లో 56%, అలాగే 1982లో 76, 1987లో 75, 1991లో 82. ఆ తర్వాత 2011లో భారీ మార్పు వచ్చినప్పుడు 84% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 2016, 2021లో మళ్ళీ 82% చుట్టూ పోలింగ్ నిలిచింది. కానీ ఈసారి నేరుగా 82 నుంచి 92% అంటే ఆల్మోస్ట్ 10% జంప్ వచ్చింది. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఈ 92% పోలింగ్ మమతా బెనర్జీని కాపాడడానికా లేక మార్చడానికా? ముస్లిం అత్యధిక జిల్లాల్లో భారీగా పోలింగ్ జరిగింది. మొదటి దశలో ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్, వీర్భూమ్ వంటి ముస్లిం ఆధిక్య జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ముర్షిదాబాద్ 66% ముస్లిం జనాభా, ఇక్కడ 93% పోలింగ్. అలాగే మాల్దాలో 51% ముస్లిం జనాభా, 92% పోలింగ్ జరిగింది. ఉత్తర దినాజ్పూర్లో దాదాపు 50% ముస్లిం జనాభా, 92% పోలింగ్ జరిగింది. వీర్భూమ్ 37% జనాభా, 93% పోలింగ్ జరిగింది ఇక్కడ. ఇది ఒక స్పష్టమైన ప్యాటర్న్ని మనకు చూపిస్తోంది. ఆధిక్య ప్రాంతాల్లో కూడా భారీగా పోలింగ్ జరిగింది. ఇప్పుడు మరోవైపు చూడండి. దక్షిణ దినాజ్పూర్ 25% ముస్లిం జనాభా, 95% పోలింగ్ జరిగింది. కూచ్ బిహార్ 25% ముస్లిం జనాభా, 94% పోలింగ్ జరిగింది. జల్పైగురి ఇక్కడ 11% ముస్లిం జనాభా, 93% పోలింగ్ జరిగింది ఇక్కడ. జుర్గ్రామ్ కేవలం 2% ముస్లిం జనాభా, 92% పోలింగ్ జరిగింది ఇక్కడ. డార్జిలింగ్ 4% ముస్లిం జనాభా అయితే 88% పోలింగ్ జరిగింది ఇక్కడ. అంటే కేవలం ముస్లిం ప్రాంతాలే కాదు, హిందూ ప్రాంతాల్లో కూడా రికార్డ్ పోలింగ్ నమోదైంది. ఈ రికార్డ్ పోలింగ్ వెనకాల 5 కారణాలు. 1, ఎస్ఐఆర్ కారణం. దాదాపు 91 లక్షల పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగించబడినట్టు చెబుతున్నారు. దాంతో మొత్తం ఓటర్ల సంఖ్య తగ్గి శాతం పెరిగి ఉండవచ్చు. సెకండ్,
మహిళల భారీ ఓటింగ్. ఈసారి మహిళల పోలింగ్ పురుషుల కంటే ఎక్కువ. మహిళలు 92.69% ఉంటే పురుషులది 90.92%. బీజేపీ మహిళలకు నెలకు 3,000 ప్లస్ 33% ఉద్యోగ రిజర్వేషన్ వంటి హామీలు కూడా ఇక్కడ ఇచ్చింది. దీంతో మహిళలు భారీ ఉత్సాహం కనిపించిందని కొంతమంది విశ్లేషకులు కూడా చెబుతున్నారు. థర్డ్, యాంటీ ఇన్కంవీనియన్స్. భారత ఎన్నికల్లో ఒక ట్రెండ్ ఉంది. పోలింగ్ ఎక్కువైతే సాధారణంగా అధికార మార్పుకు సంకేతంగా భావిస్తారు. 2011లో 84% పోలింగ్ తర్వాత లెఫ్ట్ ప్రభుత్వం పోయింది. అయితే ఈసారి 92% పోలింగ్. ఇది మమతా బెనర్జీ ప్రభుత్వానికి డేంజర్ సిగ్నలా? పూర్తి స్థాయి ధృవీకరణ. హిందూ ఓటు ఒకవైపు, ముస్లిం ఓటు ఒకవైపు. పశ్చిమ బెంగాల్లో పూర్తి పోలరైజేషన్ జరిగిందనే వాదన బలపడుతోంది. ఈసారి దాదాపు 2.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని నియమించబడ్డారు అక్కడ. అందుకే ప్రజలు భయపడకుండా బయటికి వచ్చి ఓటు వేశారని అంటున్నారు. రికార్డు పోలింగ్ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియాలో ఇలా రాశారు: టీఎంసీ గుండాగిరి, అవినీతికి సూర్యాస్తమయం అయిపోయింది. ప్రధాని మోడీ కూడా ఇలా అన్నారు: ఎక్కడ భారీ పోలింగ్ జరిగిందో అక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. అలాగే ఆయన సరదాగా కూడా ఒక మాట చెప్పారు: బెంగాల్లో నేను తిన్న జల్మోరి టీఎంసీకి బాగా కారం వేసిందేమో అని. ఈ వాక్య ఇప్పుడు మమత వ్యతిరేక ప్రతీకగా మారింది. నిన్న హౌరాలో ప్రధాని మోడీ భారీ రోడ్ షో చేశారు. చీకటి పడిన తర్వాత కూడా జనసంద్రం కనిపించింది. ఈ దృశ్యాలు చూస్తే ఈసారి పశ్చిమ బెంగాల్లో మోడీ ప్రజాదరణ మరో స్థాయికి వెళ్ళిందనే భావన కలుగుతోంది. రెండో దశలో మిగిలిన 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే: 92% పోలింగ్ మార్పుకు సంకేతమా, లేక మమతాకి మరోసారి మద్దతా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు భారత్ మాతాకి జై. జై హింద్.